నన్ను శుద్ధుని చేసింది. సిలువను మించిన క్షమయే లేదని, కలువరి కన్నా కరుణే లేదని, సిలువను మించిన క్షమయే లేదని, కలువరి కన్నా కరుణే లేదని రుజువు చేసింది, రుణము తీర్చింది, ప్రాణమిచ్చింది, ప్రేమను పంచింది. ఎంత కృపయ్యా, ఎంత కరుణయ్యా, ఎంత జాలయ్యా, ఎంత దయయ్యా. అయ్యా యేసయ్యా, నా యేసయ్యా. అయ్యా యేసయ్యా, నా యేసయ్యా. ఏదెను సాక్షిగా, స్వేదమే మనిషికి శాపంగా, సేద్యమే బ్రతుకు భారంగా. చెదరింది గుండె, పగిలింది, వీడింది మహిమ తొలగింది. చెదరింది గుండె, పగిలింది, వీడింది మహిమ తొలగింది. గెత్సెమనే సాక్షిగా, రక్త బిందువే స్వేదంగా, యేసుని దేహమే సేద్యంగా. దున్నింది రక్తం, చిమ్మింది, వదిలింది పాపం పోయింది. దున్నింది రక్తం, చిమ్మింది, వదిలింది పాపం పోయింది. ఎంత కృపయ్యా, ఎంత కరుణయ్యా, ఎంత జాలయ్యా, ఎంత దయయ్యా. అయ్యా యేసయ్యా, నా యేసయ్యా. అయ్యా యేసయ్యా, నా యేసయ్యా. నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అనేటువంటి మాట. పరమగీతంలో ఏమంటున్నారు 5:2లోను, నా తల మంచుకు తడిసిపోయిందమ్మా, బయట నిలబడి తలుపు తడుతూనే ఉన్నాను, నువ్వు ఇంకా తీయలేదు. కనుక ఇప్పుడు నా తల ఏమైందంటే మంచు పడిపోతుంది బయట. ఈ మంచుకి ఎందుకంటే పాలస్తీనా ప్రదేశం అంతా కూడా ఏంటంటే మంచుతో కూడినటువంటి ప్రదేశాలు అవన్నీ కూడా. కనుక హిమాలయ పర్వతాల్లో ఎలాంటి మంచు కురుస్తుందో అలాగే మన ఉత్తర భారతదేశంలో కూడా ఎలాంటి మంచు కురుస్తుందో అలాగే మంచు మనకైతే మంచు ఇక్కడ ఈ ప్రదేశంలో అంతా మంచు కురిసే పరిస్థితి ఉండదు. ఎప్పుడో ఒకప్పుడు కురుస్తుందేమో, మరి డిసెంబరు జనవరి ఆ టైంలో, డిసెంబర్ లాస్ట్ వీక్లో, జనవరి నెలలోను అలాగా మనకి మంచు జస్ట్ అలా పడుతుంది బిందువుల వల్ల. కానీ ఇక్కడ మంచు గడ్డలే పడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో బయట నిలబడి వాకలు తడుతున్నటువంటి ప్రియునికి తలుపు తీయడానికి ఈమె సాహసించలేకపోతుంది. పెళ్లి కుమార్తె అంత వస్తే
కానీ అయితే ఏం చేసిందంటే ఎదురు చూసి 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 ఇంకా తనకి విసుగు వచ్చిందనమాట. అందుకే విసుక్కోరాదు, విసుగుంటే కనుక సిద్ధి వెనక్కే పోతుందని దైవజనులు రాశారు మనకి. విసుగున్నచో సిద్ధి వెనుకకే పోవురు. సిద్ధి అంటే నెరవేర్పు. నెరవేర్పు కావాలంటే విసుగుదల మనకు పనికిరాదు. విసుగుదల లేకుండా ఉండాలంటే లోకాసువార్త 18వ అధ్యాయంలో ఒక స్త్రీని గురించి రాయబడింది మనకి. కనుక విసుక్కోకుండా ప్రార్థన చేయండి అని చెప్పారు. మనకు విసుగుదల ఉండడానికి వీల్లేదు, మన పరిస్థితులు విసుగుదల ఉండడానికి వీల్లేదు, మరి ప్రార్థన చేసేటప్పుడు విసుగుదల ఉండడానికి వీల్లేదు, కనిపెట్టేటప్పుడు విసుగుదల ఉండడానికి వీల్లేదు. విసుగు ఉంటే కనుక ఏమవుతుందంటే చేతికి వచ్చినటువంటి ఆ యొక్క మేలు, ఆ యొక్క మరి నెరవేర్పు వెనక్కి వెళ్ళిపోతుంది, సిద్ధి వెనుకకే పోతుంది అన్నారు. కనుక విసుగు లేకుండా చేసేటువంటి పరిస్థితులు ఉండాలని అందుకే వచ్చి అతనితో ఇలా విసుగు లేకుండా కనుక నువ్వు ప్రభు కొరకు కనిపెడితే ఆయన వస్తారు, వచ్చి నువ్వు నేను కూడా ఆయన చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్తారు. ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చోబెట్టుకుంటారు, ఆయన ఎక్కడ పడుకుంటే అక్కడే పడుకోబెట్టుకుంటారు, ఎక్కడ భోజనం చేస్తే అక్కడే, ఆయన ఎక్కడ వెళ్తే అక్కడే మనం తీసుకుని వెళుతూ ఎంత అంతస్తు దాచిపెట్టి ఉంచాడు తండ్రి మన కొరకు. అతడును భోజనము చేయదు అనేటువంటి మాట తలుపు తీసినట్లయితే కనుక, ఆయనను చేర్చుకున్నట్లయితే, ఆయన మాటలు మన హృదయంలో పెట్టుకున్నట్లయితే కనుక ఆయనతో సమానంగా తిరగడానికి అవకాశం కలుగుతుంది. ఎందుకంటే ప్రభు ఎక్కడుంటే అక్కడ ఉంటాం మనము. ప్రభు యొక్క ప్రతి అడుగులోనూ కూడా మనం ఉంటాం. ఆ ప్రతి అడుగులోను, ప్రతి మాటలోను, ప్రతి ఊహలోనూ కూడా మనం ఆయనతో పాటు ఉంటాం కనుక అంత గొప్ప అంతస్తు కావాలనే కదా మనం ఇన్ని శ్రమలు పడుతున్నాం. కనుక విసుగుదల వద్దు. విసుగుదల ఉంటే కనుక వెనక్కిపోయేటువంటి పరిస్థితి. తల మంచుకు తడిసింది అన్నారు. మంచుకు తడిసిపోయింది తల. బయట ఉన్నప్పుడు ఏం చేస్తామంటే బయట ఉన్న పరిస్థితి ఏంటంటే ఈ శీతాకాలం అంతట్లో కూడా మనకి మంచు కురుస్తుంది కాబట్టి శరీరానికి అది చెడ్డ చేస్తుంది, రొంప పడుతుంది, దగ్గు వస్తుంది, నజ్జు చేస్తుంది. కానీ ఈ చాలా కాలం వరకు కూడా ఈ యొక్క బలహీనతలు పోవు మనకి. మంచుని తడిసానండి పలానా రోజున ఆ రాత్రి సమయంలో మరి నెత్తి మీద కూడా ముసుగు లేకుండా తిరిగాను. నేను దేవుని కోసమే తిరిగాను, మరి దేశం కోసమే తిరిగినప్పుడు నాకు శరీరంలో కొంచెం బలహీనత వచ్చిందని చెప్తూ ఉంటారు, మనం వింటూనే ఉంటాం. కనుక మంచుకు తడిసింది. మంచు అంటే మరి ఫ్రాస్ట్, ఐస్ అన్నారు. అలాగే మంచుకు మరో పేరు హేమము. మంచుకు మరో పేరు హేమము. దాన్ని ఏమన్నారంటే స్నో అంటారు. స్నో అంటే మెత్తగా ఉంటుంది, అది చల్లగా ఉంటుంది కనుక స్నో అంటారు. హిమాలయాలు మంచుతో కూడుకొని ఉంటాయి. హిమాలయ పర్వత ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఉంది, అది మరి చాలామంది చిన్న పెద్దలు కూడా ఎక్కుతారు. ఆ మౌంటైన్ ఎక్కేసరికి వారు పెద్ద పథకాలు తీసుకుంటూ ఉంటారు. అనేక మంది గౌరవార్థమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళ పట్ల జరుగుతూ ఉంటాయి. కనుక ఆ శిఖరం ఎక్కవి అని కొన్ని పేర్లు రాస్తూ ఉంటారు, పేపర్లో పడుతుంటే టీవీలో చెప్తూ ఉంటారు కదా. ఎక్కుతారట, ఆక్సిజన్ అందని అంత ఎత్తుకు వెళుతూ ఉంటారు. ఆ ఎత్తుకు వెళ్ళేటటువంటి ప్రదేశంలో మరి వీరికి ప్రాణాపాయం కూడా కలుగుతూ ఉంటాయి. అందుకే ప్రాణాపాయం కలగకుండా ఉండేటటువంటి ఆ యొక్క గ్యాసులు, ఆక్సిజన్లు అవన్నీ కూడా తీసుకుని వెళ్తూ ఉంటారు. కనుక అది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే హిమాలయ పర్వతాలు ఎలాగున్నారో తెలుసా? మరి హిమము మంచుతో కూడినటువంటి పరిస్థితులు, లోయలు, కొండలు, గుట్టలు, అలాంటి ప్రదేశాలు మన దేశంలోనే ఉన్నాయి. ఇతర దేశంలో కాదు, మన దేశంలోనే ఉన్నాయి. అలాగే 7 సిస్టర్స్ అని 7 స్టేట్స్ ఉంటాయి. మరి ఆ యొక్క నాగాలాండ్, మిజోరాం, అస్సాం ఇలాంటివన్నీ కూడా 7 సిస్టర్స్ అన్నారు. కనుక అలాంటి రాష్ట్రాల్లో కూడా ఎత్తైన పర్వతాలు, లోతైన లోయలు అద్భుతకరంగా ఉంటాయి చూడటానికి. కాకపోతే ప్రయాణ వాహనాలు వెళ్ళేటప్పుడు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ మనం చైనా బార్డర్కి వెళ్ళినా, పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళినా, అలాగే మరి డార్జిలింగ్ అనేటువంటి ప్రదేశము, ఈ ప్రదేశాలను కూడా వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద ఎత్తైన కొండలు అయినా ఎంత రహదారులు ఏర్పాటు చేశారో, ఎంత మరి ఖర్చుతో కూడినటువంటి పనులు ప్రభుత్వాలు ఎంత కష్టపడి ఎంత డబ్బు వెచ్చించి మార్గాలు వేశారంటే అక్కడ కూడా ఎలా ఉన్నాయంటే హైవేలు ఉన్నాయి. అక్కడ మన హైవే అన్నట్టు మన ల్యాండ్ సమానంగా ఉన్నట్టు దాంట్లో హైవేలు ఉన్నాయి. కానీ అక్కడ కూడా హైవేలు ఉన్నాయి. మరి కనుక హైవే నంబర్లు కూడా వేశారు అక్కడ చూస్తే, డార్జిలింగ్ వెళ్ళినప్పుడు చూస్తే కనుక అంతంత ఎత్తైన కొండల మీదకు కూడా ఎంత నీటిని సదుపాయం కలిగిస్తూ ఉన్నారు. నీరు, కరెంటు, మరి అన్ని విధాలైనటువంటి సౌకర్యాలు కూడా అంతంత ఎత్తైనటువంటి కొండల మీద కూడా ఉన్నాయి.
అక్కడ కాలేజీలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, అంతంత ఎత్తైనటువంటి ప్రదేశంలో అంత ఖర్చుతో కూడినటువంటి పనులు ప్రభుత్వ వారు చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ సంస్థల వారు కూడా కొంతమంది మరి అక్కడ బాగు చేయించి సదుపాయాలను కూడా కల్పన చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో నీటిని గొట్టాల ద్వారా పైకి పంపిస్తూ ఉంటారు. అన్నీ కూడా ఏంటంటే ప్రజల సౌఖ్యార్థమే చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా. ప్రజలకు ఏ విధమైన కష్టం నష్టం కలగకూడదని ప్రభుత్వం వాళ్ళు చేపట్టేటటువంటి పనులు ఇవన్నీ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ప్రియమైనటువంటి నీ ప్రియుడు నా ప్రియుడు, ఈ ప్రియుడు ఏం చేస్తాడంటే ఎంతగా ఆనందంగా పిలుస్తున్నాడు. ఈ పిలుపు ప్రియురాలని ఎంత ప్రియమైనటువంటి మాటలతో పిలుస్తూ ఉన్నారు. అందుకే వివరిస్తూ ఉన్నారు. బయట నేను ఇలాగున్నానమ్మా, నీకోసం నేను తల తడిసిపోతుంది, శరీరం తడిసిపోతుంది, బయట నిలబడి ఉన్నాను నేను, కనుక నీవు లోపల ఉన్నావు. నా స్వరం విని తలుపు తీస్తే గనక నువ్వు నేను ఒకే చోట భోజనం చేసేటటువంటి పరిస్థితులు, సహపంక్తి భోజనం చేసేటువంటి పరిస్థితులు. నేను నీ దగ్గరికి వస్తానని నేను తలుపు తడుతుంటే నువ్వు తలుపు తీయట్లేదని, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నావని అన్నప్పటికీ కూడా నిర్లక్ష్యంగా ఉన్న పరిస్థితే. కానీ ఎంత మెచ్చుకుంటున్నాడో ఆ పెండ్లి కుమార్తెని. పెండ్లి కుమార్తె వినే స్థితిలో లేదు. ఎందుకో తెలుసా? వేచి 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 ఎదురు చూసి ఇంకా తను పడుకుంది. విరక్తి కలిగిందనమాట. విరక్తి కలిగి ఏం చేసిందంటే వినిపించుకునే స్థితిలో లేదు ఇంకా పెండ్లి కుమార్తె. మరి ఇప్పుడు ఎవరిది తప్పు? బయట నిలబడి తలుపు తట్టే అయింది తప్ప, ఈ లోపల ఉండి తలుపు తీయకుండా ఉండేది ఆమె తప్ప? కనుక తప్పే, ఈ పెండ్లి కుమార్తెది తప్పే. ఎందుకంటే ప్రియుడు ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఏం చేయాలంటే వెయిటింగ్లో ఉండాలి. మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఎదురు చూస్తూ ఉండకపోతే ఈ లోకంలో ఉండేటువంటి వాహనాలే టైంకి వెళ్ళకపోతే ట్రైన్ వెళ్ళిపోతుంది, టైంకి వెళ్ళకపోతే ప్లేట్ వెళ్ళిపోతుంది, టైంకి వెళ్ళకపోతే బస్సు వెళ్ళిపోతుంది కదా. మన యొక్క పరిస్థితి ఏంటంటే టైంకి మనం టికెట్ బుక్ చేసుకున్నాము, రిజర్వేషన్ చేయించుకున్నాము, ఆ టైంకి వెళ్ళకపోతే కనుక మనకి ఎన్ని ఇబ్బందులు ఎదురైపోతాయో మన జీవితంలో. కనుక ఇదేంటంటే ప్రభు యొక్క పిలుపు అందుకోవడానికి రెడీ రిబక్కాల వలె మనం ఉండవలసినటువంటి వారమైన. ప్రభు యొక్క మాట విని తలుపు తీసంటే హృదయాన్ని తెరుచుకుని ఆ మాటలు మన హృదయంలో భద్రపరుచుకునేటువంటి పరిస్థితిలో మనం ఉండవలసినటువంటి వారమైన. కనుక ఆమెను పిలుస్తూనే ఉన్నాడు. దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాను, బయట చాలాసేపు నిలబడ్డాను, ఏమ్మా తలుపు తీవని బ్రతిమలాడుతున్నటువంటి కోణం అక్కడ. ఎంత బ్రతిమలాడుతూ ఉన్నారో ఒకసారి ఆలోచన చేస్తే కనుక. ప్రియుడు అసలు ఆయన మీద మనం అలగడం ఏంటి? మన మీద ఆయన అలగాలి. కానీ ఇక్కడ మనం చూస్తే మరి రివర్స్ లాగా ఉందన్నమాట. ఆయన మనము కాదు మనం చూసేటటువంటిది. ఆయనే మనల్ని ప్రేమగా పిలిచి తలుపు తీయమ్మని బ్రతిమలాడుతున్నటువంటి మాటగా ఉన్నదని ఈ పరమగీతంలో ఉండేటువంటి ఈ యొక్క అర్థాన్ని మనము చూసుకోవాల్సినటువంటి వారమైన. అతని ప్రేమ ఆమెపై ఎంత ఉన్నదో, విసుక్కునే ప్రేమ కాదు, చికాకుగా ఉండే ప్రేమ కాదు. ఎంతైనా సరే, ఎంత ఇతను శ్రమ పడుతున్నప్పుడు కూడా, తలుపు తీయకపోయినప్పటికీ కూడా కోపం అనేటటువంటిది ఆయనకి రావట్లేదు. అందుకే మహాశాంతి కలిగినటువంటి వాడై ఉన్నాడు, దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఈయన దగ్గర అంత దీర్ఘశాంతం ఉంది. దీర్ఘశాంతం అంటే ఇంక ఎంతసేపు అయినప్పుడు కూడా, ఎంత కష్టమైన, ఎంత విసుగుదల ఉన్నప్పుడు కూడా ఆయన మరి శాంతమూర్తి అయి ఉన్నాడు. ఈ దీర్ఘశాంతము ప్రభులోనే కనిపిస్తూ ఉంది. అంచేత ఏమవుతుందంటే ప్రియునికి ఎంత ప్రేమ ఉందో అని కూడా పరీక్ష చేస్తుందేమో పెండ్లి కుమార్తె అని అర్థం చేసుకోవాలి మనం. విసుగుదలగానూ ఉంది, ఎంతసేపు ఇంకా నా కోసం ఎంత వెయిట్ చేస్తారో అనేటటువంటి వెయిటింగ్ కూడా చేస్తూ ఉన్నది. అందుకే తలుపు తీయడానికి వచ్చిందని కూడా అక్కడ రాయబడి ఉంది. తలుపు తీయడానికి వచ్చిందట. విసుక్కుని తలుపు తీయడానికి వస్తే అంత ఇష్టంగా ఉన్నట్లేదు. ఆయన మీద ప్రేమ లేదా? ఉంది. అందుకే ప్రేమ ఉన్నప్పటికీ కూడా ప్రేమను ఏం చేస్తున్నారంటే ఒకరికొకరు ఆయన ప్రేమ ఎక్కువగా ఉందని ఆయన తెలియజేస్తున్నారు. ప్రేమ ఈమెకు ఉందగాని ఎంత లేటా, నేను ఎంత వెయిట్ చేశాను అనే చిరు కోపంతో ఈ పెండ్లి కుమార్తె ఉన్నట్లుగా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక తెల్లవారుజామున మనము ప్రార్థన చేసుకోవడానికి ఎంతగానో మెలకు వస్తుంది. టైం అలారం కూడా పెట్టుకుంటాము, మెలకు వస్తుంది. కానీ ఒక్కొక్కసారి బద్ధకం వచ్చి ప్రార్థన చేసుకోలేము, దైవ సన్నిధిలోకి వెళ్ళలేము. అలాంటి పరిస్థితులు కూడా టైంకి అలవాటు అయిపోయి ప్రియుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రార్థన గది దగ్గరికి వస్తారు, లేకపోతే నువ్వు పడుకుని లేకపోతే కానీ పేరు పెట్టి పిలుస్తారు. అలాంటి అనుభవాలు కూడా ఉన్నాయి కదా మనకి. ఈ పెండ్లి కుమార్తెకు పేరు పెట్టి పిలిచేటటువంటి మరి వినేటటువంటి అనుభవం కూడా ఉంది. కనుక అలాంటి పెండ్లి కుమార్తెగా ఉన్నాం కనుక నిద్రాభారము, శరీర బలహీనత ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తుందంటే లేవనివ్వదు.
ఇప్పుడు ఇక్కడ ఈ పెండ్లి కుమార్తె ఏం చేస్తుంది? బద్ధకం కాదు, నిద్రాభారం కూడా కాదు. ఎంతసేపు వెయిట్ చేశాను, అప్పుడు రాలేదు, కానీ ఇప్పుడు వచ్చి తలుపు తడితే నేను తీసేయాలా అన్నంత నిర్లక్ష్యం వచ్చిందో, ఎలా వచ్చిందో తెలీదు. కనుక అందుకే మనం ఏం చేయాలంటే విరజిమ్ముకోవాలట. ఎట్టి పరిస్థితుల్లో ప్రభు వచ్చిన, అందుకే అంజూరపు చెట్టు దగ్గరికి ఆకలిగొని వచ్చారంట ప్రభువారు. ఈ ప్రభువారు ఎప్పుడైతే వచ్చారో ఒక్క పండైనా దొరకకుండా ఉంటుందా అన్న. ఇది ఆయనకు ఆకలేసా? కానీ ఒక సాదృశ్యం మన కోసం చెప్తున్నారనమాట. ఆయనకి ఆకలేసి కాదమ్మా అక్కడ. ఒకవేళ ఆకలి కనుక వేస్తే ఆ చెట్టుని పళ్ళు లేకపోతే పళ్ళు కూడా సృష్టించుకోగలడు ఆయన. ఆ చట్నీ వెళ్ళేసరికే పళ్ళు అయిపోగా కంటే అయిపోతాయి కదా. కనుక మనం ఎలా ఉండాలి, ఆయన వచ్చి పిలిచేసరికి మనం ఎలా ఉండాలి, మన రెస్పాన్స్ ఎలాంటిది అనేటటువంటి ఆలోచన చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చరిత్ర మనం వింటున్నామంటే ప్రభువు వచ్చి మనల్ని అడిగితే మనం ఏం చేయాలన్నమాట? ఇదిగో ప్రభు, నేను సిద్ధంగా ఉన్నాను, నీకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను, నీతో సహవాసం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నీవు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను వచ్చేటువంటి సిద్ధపాటు కలిగి ఉన్నానని ప్రభుతో చెప్పవలసినటువంటి వారమైన ఆ అంతస్తు మన దగ్గర ఉందా లేదా అని మనమే మరి ప్రశ్నించుకోవలసినటువంటి వారమైన. అందుకే ఏమన్నారంటే దైవజనులు అన్నారు, విరజిమ్ముకోవాలని కూడా చెప్పారు. విరజిమ్ముకోవాలంటే విరజిమ్ముకోకపోతే రాదు మనకి. అందుకే ఆ టైం 3ంటికి మనం ధ్యానం చేసుకొని లేస్తాం. మనం ఆ టైంలో బద్ధకమే వస్తుంది. అంతవరకు కూడా నిద్రపోకుండా ఉంటే కనుక ఆ టైంకి మనకు అసలు మెలకువే రాదు. అలాంటి పరిస్థితులు కూడా మనం ఏం చేయాలి? విరజిమ్ముకోవాలి. ఇంకా నిద్ర ఉంటే తర్వాత నిద్రపోతాను, కానీ ఇప్పుడు నా ప్రభు సమయం కనుక ఈ సమయం నా తండ్రికి ఇచ్చేస్తానని చెప్పి అందుకే దైవజనులు అన్నారు, నువ్వు వెళ్ళి సన్నిధిలో పడిపోమన్నారు. ఆ టైంకి సన్నిధిలో పడిపోవాలి అంతే. పడిపోకుండా ఉంటే కనుక మనల్ని అరెస్ట్ చేయడానికి సాతానుడు వస్తూనే ఉంటాడు, ఏదో ఒక పని కల్పిస్తూనే ఉంటాడు. ఏదో మనకి ముఖ్యమైనటువంటి జనం రావడము, వాళ్ళకి మనం ఏదో సపర్యలు చేయడానికి ఆ టైం అంతా కూడా తినేస్తూ ఉంటుంది అక్కడ. అందుకే మనం ఏం చేయాలి? టైం టు టైం అన్నారు. ఆ టైం ప్రకారంగా కనుక మనం సన్నిధిలోకి వెళ్ళిపోతే కనుక ఇంకా మనం ఆ గంట దేవునితో సహవాసం చేయడానికి అవకాశం కలుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. విరజిమ్ముకోవాలంటే యువతల గట్టు నుంచి అవతల గట్టుకి ఏ తీదేవాడు ఏం చేస్తాడో తెలుసా? ఏ తీదేవాడు యువతల గట్టు నుంచి అవతల గట్టుకు వెళ్ళాలి, ఏ తీదుకోవడానికి వెళ్తాడు. ఏ తీదుకునేవాడు మామూలుగా అందులో పడిపోతే, కాళ్ళు చేతులు ఆడించకపోతే, తల ముందుకు సాగకపోతే వాడు అవతల గట్టుకు వెళ్ళగలుగుతాడా? కనుక వెళ్ళలేడు. కనుక ఏం చేయాలంటే నీటిలో అలా జస్ట్ అలా పడతాడా, పడిన వెంటనే కాళ్ళు చేతులు కూడా గుంజుకుంటాడు. ఇటు అటు 2 చేతులతోటి 2 కాళ్ళతోటి కూడా ఆ నీటి ప్రవాహాన్ని వెనక్కి తోసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటాడు. వెనక్కి తోసుకుంటాడు, శిరస్సునేమో ముందుకు సాగించుకుంటూ ఉంటాడు. అప్పుడే అవతల గట్టుకు వెళ్ళగలిగేటటువంటి శక్తి కలుగుతుంది. కనుక ఏ తీదేవాడిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత నిద్రాభారంలో ఉన్నప్పటికీ కూడా ఆ నిద్రాభారం ఏంటంటే నీటి భారం. అది ఆ నీటి భారాన్ని ఎతీదేవాడు ఏ విధంగా బయటికి అవతల పక్కకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడో అలాంటి ప్రయత్నమే మనం కూడా చేయాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే పక్షి ఉందండి, గాలివాన వచ్చేస్తుంది, తుఫానికి ఎదురైపోతుంది. ఆ పక్షి కనుక ఆ రెక్కలు ఆడించకపోతే, గాలి వానకు ఎదురేదకపోతే ఆమె మళ్ళీ సురక్షితమైనటువంటి పక్షి ఆ సురక్షితమైనటువంటి ఆ యొక్క గూడుకు కానీ చెట్టు మీదకు కానీ అది వెళ్ళలేదు. దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మన యొక్క పరిస్థితులు కూడా ఆ విధంగానే ఉంటాయి. ఎందుకంటే ఈ పక్షి అంటే గ్రద్ద ఏం చేస్తుందో తెలుసా? ఎంత గాలి వాన వచ్చినప్పటికీ కూడా ఆ తరంగాలన్నిటి కూడా దాటుకోవడానికి 2 రెక్కలు కూడా ఉపయోగించి తటాలను దాన్ని ఆ గాలిని వెనక్కి నెట్టుకుంటూ, ఇప్పుడు ఏ తీదివాడేమో నీటిని వెనక్కి నెట్టుకుంటూ ముందుకు సాగిపోయాడు. ఇప్పుడు ఈ పక్షి ఏం చేస్తుందంటే ఈ గాలి తరంగాలను వెనక్కి నెట్టుకుంటూ ముందుకు సాగిపోతుంది. ఈ తలను ఎప్పుడు కూడా ముందుకు సాగిస్తూ తల పైకెడుతూ ఆ గాలి వాన్ నుంచి వెళ్ళవలసినటువంటి చోటుకి ఆ పక్షి వెళ్ళిపోతుంది. గద్ద కానీ పక్షి కానీ ఏదైనప్పటికీ కూడా. అందుకే 2 రెక్కల అవసరమైన, 2 చేతులతో 2 కాళ్ళతో నీటిని వెనక పంపించి ముందుకు సాగిపోయే పరిస్థితి. ఈ పక్షి కూడా అలాగే 2 రెక్కలతో తలను ముందుకు ఆడించుకుంటూ ముందుకు సాగిపోయేటటువంటి పరిస్థితి. కనుక విశ్వాస జీవితంలో ఉన్నటువంటి నువ్వు నేను కూడా మనం ఏం చేయాలంటే ఈ రెక్కలు ప్రార్థన, విశ్వాసము, ప్రార్థన, సన్నిధి, ప్రార్థనా స్తుతి, దీనికి జతలున్నాయి. ఈ ప్రార్థనకి అనేటటువంటిది పాటలు పాడుకుంటాం, ప్రార్థన చేసుకోండి. 2 రెక్కలు విశ్వాసము, స్తుతి 2 రెక్కలు. ఈ విధమైనటువంటి 2 రెక్కలు కలిగినటువంటి వారమే. ఒంటి రెక్కతో పక్షి ఎగరగలదా? ఎగరది. ఎప్పటికీ కూడా 2వ జత ఉండవలసిందే. కనుక 2 రెక్కలతో అది ఎగురుతూ ఆ తల ముందుకు సాగించుకుంటూ ఉండేటటువంటి పరిస్థితి. కనుక ఈ భూమి మీద వచ్చినటువంటి శ్రమలలో
మరి తట్టుకోగలగడానికి 2 రెక్కలు మనకు అవసరం. వాక్యము, వాక్య పఠన, అలాగే ప్రార్థన, స్తుతి. నువ్వు జత దేన్ని చేసుకుంటావో దాన్ని చేసుకుని జతలు ఏర్పాటు చేసుకుని మనం యొక్క భక్తి జీవితాన్ని సాగించడం ముందు సాగిపోవాలని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అలాగే బ్రతికిన చేపల మంది ఇందాక చెప్పుకున్నాం కదా, బ్రతికిన చేపలమై ఎదురీదాలంట. బ్రతికిన చేపపిల్ల, చిన్న చేపపిల్లైన పెద్ద ప్రవాహాన్ని ఎదురీత ఈదుకుంటూ. ఎందుకంటే తెలుసా, దానిలో జీవం ఉంది. అది పెద్ద చేప చిన్న చేప అని క్వశ్చన్ కాదు. మనం అనుకోవలసినటువంటిది ఏంటంటే దానిలో జీవం ఉంది కాబట్టి. జీవం ఉంది కాబట్టి ఏం చేస్తుందంటే ఎదురీత ఈదుతూ ఉంది. కనుక విశ్వాసగా ఉన్నటువంటి నువ్వు నేను కూడా ప్రభువు పెట్టినటువంటి జీవం మనలో ఉంది కాబట్టి మనం చేయవలసిన పని ఏంటో తెలుసా, ఎదురీత ఏదవలసినటువంటి వారమైన. ఏదలేననుకుంటే కనుక ప్రవాహానికి కొట్టుకుపోతాం మనం. కనుక ప్రవాహానికి కొట్టుకుపోయేటువంటి బ్రతుకు కాదు మంది, ఎదురీత ఇదేటటువంటి వారమై ఉండాలని దేవుడు మనకి ఈ రోజున సెలవిస్తూ ఉన్నారు. కనుక ఇదిగో తలుపు తట్టుచున్నాను, తలుపు తీయమ్మా అని చెప్తున్నటువంటి ప్రభు యొక్క మాట మన ఈ కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి మాట అదే. అలాగే ప్రకటన గ్రంథంలో ప్రభువారు కూడా నిలిచి ఉన్నానని చెప్పిన మాట కూడా అదే. కనుక ఏ వాక్యం చూసినప్పుడు కూడా ఆయన తలుపు తడుతూనే ఉన్నారో మనము తీసి ఆయన్ని మనం ఆహ్వానించుకోవలసినటువంటి వారమైనా. కనుక ఈ విధమైనటువంటి జత మనము ఏర్పాటు చేసుకోవాలి. అందుకే దీన్ని ఏం చేయాలంటే విరజిమ్ముకోవాలన్నారన్నాను కదా, విరజిమ్ముకోవాలి. ప్రతి పరిస్థితి నుంచి కూడా చేతులతో ఇలా విరజిమ్ముకొని ముందుకు సాగిపోవలసినటువంటి వారమైన. మన యొక్క పరిస్థితుల వైపు మనం చూడవద్దు, మన అనారోగ్యం వైపు మనం చూడవద్దు, మన వయసు వైపు మనం చూడవద్దు. ప్రభు వాక్యం వైపు మనం చూద్దాం, ప్రభు వాగ్దానం వైపు మనం చూద్దాం. చూసి బలం తెచ్చుకుని బలమైన కార్యాలు ప్రభు కొరకు మనం చేసి సాక్షి సమూహంలో ఉండేటటువంటి ఆత్మలుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది, బలపరుస్తూ ఉంది. కనుక తెగింపు బిగింపు అన్నారు. పౌరుషం కలిగినటువంటి వారమే జీవించాలి మనం. ప్రభు కొరకు పౌరుషము కలిగినటువంటి వారమే, సువార్త సేవ చేసేటువంటి పౌరుషము కలిగినటువంటి వారమే, ప్రభు కొరకు నిలబడవలసినటువంటి వారమే. ఆది అపోస్తులు కూడా ఆ విధంగా నిలబడ్డారు. వారు నిలబడ్డాను ఆఖరికి ప్రాణాలు కూడా తెగించి నిలబడ్డారు వారు ప్రభు కొరకు. ఏం కావాలని, ఆ పరలోక రాజ్యం కావాలని, ప్రభు యొక్క ఉన్నతమైన స్థితిలో నేను కూడా ఉండాలనే ఉద్దేశమే కదా. ఈ లోకంతో పాటు నశించిపోయే లోకంతో నశించిపోవడానికి కాదు కదా మన జీవితం. కనుక బ్రతికిన చేప పిల్లలము, చచ్చిన చేప పిల్లలం కాదు మనం. ఎంత తిమింగలం లాంటి పెద్ద చేప అయినా దానిలో జీవము లేకపోతే ఎదురేత ఎదుతుందా? ఈదలేదు కదా, ఎక్కడిదక్కడే ఉంటుంది కదా. కానీ చచ్చిన చేపలం కాదు, బ్రతికిన చేపలమే. ప్రభు యొక్క సన్నిధిలో పౌరుషము కలిగినటువంటి వారమే. ఆయన సమర్థమైన బిడ్డలకు సమర్థవంతమైనటువంటి బిడ్డలం కాబట్టి ఆ విధమైనటువంటి పౌరుషం కలిగిన వారమే. తెగింపు అన్నారు, తెగించాలి. ఒక పని చేయడానికి ఎవరు చేస్తారు? ఇది చీకటడిపోయింది, కరెంటు పోయింది, మన కోసం ఒక లైటు ఎవరు వెలిగించి పెడతారని అలాగ ఆలోచిస్తూ టైం చంపుకుంటూ నువ్వు అక్కడే కూర్చుని వండుకో. నువ్వు లేచి అగ్గిపెట్టి దగ్గరికి వెళ్ళు, అగ్గిపొల్ల గియ్యి. అక్కడ ఎప్పుడైతే ఆ చీకటి ఉందో అగ్గిపొల్ల చాలు, ఇంకా నీ కొవ్వొత్తి దొరకక్కర్లేదు, ఇంకో కాగితమ్మకు దొరకక్కర్లేదు. ఆ అగ్గిపొల్ల యొక్క చిన్న వెలుగులో జస్ట్ మనం తలుపు తీసుకోవడానికి బయటకు వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది కదా. కనుక అది మనం ఆలోచన చేయాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని అంతవరకు కూడా మనం అలాగే చీకట్లోనే మగ్గిపోయి ఉండేటువంటి పరిస్థితి కాదు. కనుక మన కోసం ఏంటి మనం చేసుకోగలుగుతున్నాం, ప్రభు కోసం ఇంకేం చేస్తున్నాం మనం, మన కోసం మనం చేసుకోవాలి, ప్రభు కోసం ఏం చేస్తున్నాం అనేటువంటి తలంపు కూడా మనం కలిగించుకోవాలనేటటువంటి తలంపు. అందుకే తెగించాలట. నువ్వు కూర్చున్న చోటే కూర్చుండుకోకు, నువ్వు పడుకున్న చోటే పడుకోకు, నువ్వు నిలబడు, లెమ్ము రమ్ము అన్నారు. రమ్ము అంటే ఏంటో తెలుసా, వచ్చి చూడమన్నాడు. దాని అర్థము మనకి బైబిల్లో రాయబడినటువంటి మాట ప్రకటన గ్రంథంలో ఉంది. రమ్ము అంటే వచ్చి చూడు, రమ్ము అంటే రా, రమ్ము వచ్చి ఇక్కడ ఏముందో చూడు, ఇక్కడ ఏం జరుగుతుందో చూడు, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, ఏం జరుగుతుందో, పాటలు పాడుతున్నారా, ప్రార్థన చేస్తున్నారా, ఇక్కడ జరిగే కార్యక్రమం ఏమిటి చూడు, ఇక్కడికి వచ్చి చూడము. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఉంటారు. ప్రకటన యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంది, వచ్చి చూడండి అని. ఆయన కాపురం ఉన్న చోటు వచ్చారట, చూసారట, ఆయనతో వారు బస చేశారట వారు. కనుక వచ్చి చూసేటటువంటి అంతస్తుందా నీ దగ్గర, నా దగ్గర? వచ్చి చూడాలి. అక్కడే ఎక్కడ కూర్చున్న వాళ్ళం అక్కడే ఉంటే కనుక వచ్చి చూడటం అంటే ఏమవుతుంది, ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉంటే కనుక రొమ్ము అంటే ఎలాగ వచ్చినట్టు అవుతుంది కనుక లేవాలి, రావాలి.
అదే వచ్చి చూడడం అనేటటువంటి పరిస్థితి అని అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన చాలామంది ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండేటటువంటి పరిస్థితి, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందట. అది మామూలు పలచడి బట్టలు అయితే కనుక ఎగిరెగిరి ఎక్కడెక్కడికో వెళ్తాయి ఇంకో చోటు. కానీ ఆ బరువైనటువంటి రగ్గు లాంటిది ఏమవుతుందో తెలుసా, ఎక్కడ వేస్తామో ఉదయ కాలంలో అక్కడే ఉంటుంది, కానీ దానికి జరుగు గిరుగు ఏమీ ఉండదు. ఇంకా ఒక్క అంగుళం కాదు కదా, అరంగుళం కూడా అది అక్కడి నుంచి కదలదు, గాలి రానివ్వండి. ఎందుకంటే దాని నైజం ఏంటంటే చాలా బరువైనటువంటి భారమైనటువంటి వస్తువు అది కనుక గొంగళి అన్నారు. అందుకే దాన్ని ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉందంటే మన పరిస్థితులు కూడా ఆ విధంగానే ఉంటాయి. ఎప్పుడు మనం చెప్పామో అక్కడే, ఎక్కడ వదిలామో అక్కడే, ఒక్కించు కూడా ముందుకు సాగలేనటువంటి పరిస్థితులు. ఆత్మీయ మందస్థితి, ఆత్మీయ ఇది కోరుకోవట్లేదు దేవుడు, పనిచేసేవారిని కోరుకుంటున్నాడు దేవుడు. పని చెయ్యాలని చెప్తున్నాడు ఆయన. పనిచేసేటువంటి వాడు మనల్ని కూడా పనిచేసేటువంటి వారముగా ఉండేటటువంటి పరిస్థితి. అందుకే తెగించాలట. లేచి మనమే ఆ చీకట్లో ఒక అగ్గిపళ్ళు వేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. లేచి అగ్గిపెట్టి దగ్గరికి మనం వెళ్ళవలసినటువంటి వారమైన లేచి అనేటువంటి మాట. తెగించాలి. దానికోసం ఏం చేయాలంటే తెగించాలి. మనం తెగించాలట. మరలా కూడా ఏం చేయాలంటే బిగించాలట. తెగించి పని చేయడానికి ఏం చేస్తారంటే పురుషులైనటువంటి వారు మెడ మీద వేసుకున్నటువంటి ఆ కండువాను నడుముకు కట్టుకుంటారట. ఓహో, ఏదో పని చేయడానికి ఉపక్రమిస్తున్నాడు అనేటువంటి అర్థం అన్నమాట. భుజం మీద ఉంటే కండువాన్ని తీసుకుని నడుము కట్టుకుంటే ఏదో పని చేస్తున్నాడని అర్థం. స్త్రీలైనటువంటి వారు కూడా ఏం చేస్తున్నారు, అప్పటి వరకు మామూలుగా ఉండి ఆ చీర కుచ్చుళ్ళు ఇలా పైకి పెట్టుకుని చెంగిలా దోపుకుంటే కనుక అప్పుడు వారు కూడా ఏం చేసినట్టు అర్థము, పని పూనుకుంటున్నారని అర్థం. పళ్ళెంలో నీళ్లు పోసి శిశుల పాదాలు కడిగేటప్పుడు యేసయ్య కూడా ఆ విధంగానే చేశారు కదా. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన పళ్ళెం తెచ్చుకున్నారు, నీళ్లు పోసుకున్నారు, ఆయన టవల్ తీసి నడుముకు కట్టుకున్నారు, ఒక్కొక్కరికి పాదాలు కడిగారు. పని పూనుకొనుట అనేటువంటి మాట. తెగించాలట, లేవడానికి తెగించాలి, బిగింపు కావాలి. బిగింపు అంటే పని చేస్తున్నాం అనేటువంటి అర్థం అనమాట. బిగింపు కావాలి, అది అప్పుడే ముగింపు అవుతూ ఉంటుంది అనమాట. ముగింపు కూడా కావాలి. ఇలాంటి పరిస్థితి బిడ్డలమైనటువంటి మనము దైవ విశ్వాసంలో సాగేటువంటి మనము ఇలా విరజిమ్ముకుని చేస్తేనే తప్ప, ఎంత ప్రియుడైనప్పుడు కూడా ప్రియుడి దగ్గర మనం వెళ్ళాలంటే ఉన్న చోటు నుంచి కాస్తంత లేవకపోతే కనుక ఆయన దగ్గర మనం ఎలా వెళ్ళగలుగుతాము? వెళ్ళాలని మనసు ముందు రావాలి. ఎప్పుడైతే మనసు వచ్చిందో అప్పుడు మనం కాస్తంత స్నానం చేసి రెడీ అవ్వడానికి మరి నిమిషాల మీద వచ్చేసేయగలుగుతాం. ముందు ఉపక్రమించుకోవాలి. నా తండ్రి సన్నిధికి నేను వెళ్ళాలి, ఇవాళ ఆదివారం ఆరాధనకు వెళ్ళాలి, ఇవాళ సోమవారం స్వస్థ ప్రార్థనకు వెళ్ళాలి అనేటువంటి తలంపు ముందు నీకు పుట్టవలసి ఉన్నది. అప్పుడు నువ్వు ఉన్నట్టు పరిస్థితి లేవడానికి తెగింపు చేసుకుంటావు. అప్పుడు బిగింపు వస్తుంది అనమాట. కొంచెం దృఢత్వం వస్తుంది నీకు రావడానికి. ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి చేయాల్సిన పని ఏంటో, చేయకూడని పనులు ఏంటో నువ్వు చేసుకుంటావు అనమాట. అప్పుడే ముగింపు దీవెన కలుగుతుంది నీకు. కనుక ఇది మనం ఆలోచన చేసి దేవుని యొక్క విశ్వాసంలో సాగిపోవాల్సినటువంటి వారమైన ప్రభువా, నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. దీనిలో మా యోగ్యులము, ఎందుకు పనికిరని చెత్తలాంటి వాళ్ళం ప్రభా. నీతో సహవాసం చేస్తున్నటువంటి గొప్ప భాగ్యం మాకు ఇచ్చావు తండ్రి. నీకు వందనాలు. నీతో సహవాసం చేస్తున్నటువంటి అపోస్తలులకు నా తండ్రి పిల్ల క్రీస్తులు అన్నారంట తండ్రి. నీతో తిరిగినటువంటి వీడు కూడా ప్రభుతో పాటు ఉన్నటువంటి వాడే అని వారిని చూస్తే తెలిసిపోయేదట. అందుకే సహవాసం చేసినటువంటి 40 నా తండ్రి రోజులు సహవాసం చేసినటువంటి ఆ యొక్క మోషేకు ఏ విధముగా తండ్రి నీ యొక్క మరి ప్రభావము ప్రకాశత ఎలా కలిగిందో, నీ సన్ని చేసిన మాకు కూడా అలాంటి ప్రకాశత కలిగిస్తున్నావు కనుక అట్టి ప్రకాశత కలిగినటువంటి వారమే అనేక మందికి యొక్క వాక్య వర్తమానము ద్వారా ప్రభావితం చేసేటటువంటి స్థితి శక్తి మాకు దయచేయమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానయ్యన్న సిలువనాథుడయ్యన యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.